డిసెంబర్ 28 దేవుని వాగ్దానం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఈ సంవత్సరాంతము మరికొన్ని దినాల్లో, మరికొన్ని గంటల్లో మనము నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని పొందుకోబోతూ ఉన్నాం. ఈ సిద్ధపాటు దినములలో దేవుడు మనకిస్తున్న ప్రతి వాగ్దానం మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు సమాధానాన్ని కోరుకునే దేవుడు. మనకు ఎప్పుడు కూడా సమాధానంతో ఉండాలని ఆయన ఇష్టపడతాడు. అయితే దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు మాత్రమే ఇది కలుగుతుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయనకి ఇష్టలైన వారు, దేవునికి ఇష్టమైన వారిగా మనం మార్పు చెందాలి. చాలాసార్లు మనుషులకు ఇష్టమైన వారిగా, మన చుట్టూ ఉన్న వారికి ఇష్టమైన వారిగా, మన బంధువులకు లేకపోతే మన అధికారులకు ఆయా సందర్భాల్లో ఆ మనుషులకు ఇష్టమైన వారిగా ఉంటే సరిపోద్ది అని మనం చాలా భ్రమపడుతూ ఉంటాం. వారికి ఇష్టమైన వారిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అది సరి అయినది కానీ కాదు. మనుషుల ఇష్టాన్ని అయితే మనుషులకు ఇష్టమైన రీతిగా జీవించాలని ముసుగు కప్పుకొని అనేక మంది జీవిస్తూ ఉంటారు. అది ఏమాత్రం కూడా క్రైస్తవునికి తగదు. నీవు దేవునికి ఇష్టమైన వారిగా జీవించినప్పుడు మనుషుల దయలో, దేవుని దయలో కూడా వర్ధిల్లుతావు. దేవునికి ఇష్టమైన వారిగా నువ్వు జీవించినప్పుడు సమాధానము దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. అటువంటి గొప్ప సమాధానకర్తలుగా దేవుడు మిమ్మల్ని ఉంచాలని, సమాధానంతో నింపాలని ఈ సంవత్సరము, ఈ దినము దేవుడు మీకు ఇస్తున్న ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు మీకు, మీ ద్వారా అనేకులకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుకున్నారు. భూమి మీద ఇష్టమైన మనుషులకు నీకు ఎవరైతే ఇష్టమో వారికి సమాధానం అనుగ్రహిస్తానని వాగ్దానం చేసావు. నీ వాగ్దానంతో బిడ్డలను నింపండి నాయన. ఈ దినము వారి ప్రయాణాల్లో, పనులలో క్షేమాన్ని దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి నూతన కార్యంలో విజయం దయచేయండి. దినదీవులతో నింపమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినమంతా నీవే తోడే ఉండి బిడ్డలను ఆశీర్వదించి బలపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నిరంతరం మీకు తోడుగా ఉండి దీవించునుగాక. ఆమేన్.